ఇది కృతజ్ఞత కూడిక, అంతేనా? ఇదే కూడిక, కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక ద్వారా మనము ప్రభువుని మహింపరచడం ఒక ఎత్తు అయితే, ప్రభు ద్వారా మేలు పొందడం కూడా మరొక ఎత్తు, అంతే కదా? కాయిన్కి ఒక రెండు పక్కల, నాణ్యానికి రెండు వైపులు ఎలా ఉంటాయో, ఒకవైపున ప్రభువుని స్తుతిస్తుంటే మరొక వైపున ప్రభువు నుంచి నువ్వు పొందుకునేవి కూడా నీవు పొందుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తాడు. లేఖనాల్లో ఒక వచనం చదువుకుందాం, మనందరికీ తెలిసిన మాట. తెస్సలోనికీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సోదరి కృతజ్ఞత కూడిక కలిగి ఉండాలని, తన కుమార్తె కొరకై కృతజ్ఞత కూడిక కలిగి ఉండాలని నాయనా ఆమె ఏర్పాటు చేసుకున్న ఈ కూడికని బట్టి స్తుతిస్తున్నాం. దయాళుడా, గొప్పదేవా, నీ లేఖనాలు విలువైనవి. ఆ లేఖనాలలో నుంచి మాతో మాట్లాడండి. నిలువబడిన నేను పూర్తిగా నిష్ప్రయోజకుడిని, నా వలనేమీ కాదు. తేటగా నీ యొక్క కృపనిచ్చి, నెమ్మదినిచ్చి, వాక్య సత్యాల ద్వారా మా జీవితాలలో కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దేవునికి కొన్ని చెల్లించాలంట. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పేతురు దగ్గరికి వచ్చి అడిగారు, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని. అడిగారా లేదా? చెల్లించడా అని అంటే పేతురు ఏమన్నాడు కదా? చెల్లిస్తాడు అన్నాడు. ప్రభువుని అడిగి చెప్తాను అన్నాడా? అనాలేదా? ప్రభువుని అడిగి చెప్తాను అనాలా, కానీ అనుకుంటున్నానే సొంత నిర్ణయం చెప్పేసి చెల్లిస్తాడన్నాడు. అప్పుడు సీమోనా, నీకేం దొస్తుంది? భూరాజులు ఎవరి దగ్గర పన్ను సుంకం వసూలు చేస్తారు? కుమారుల దగ్గర, లేకపోతే ప్రజల దగ్గర? సరే, ఎందుకు మనం వారికి అభ్యంతరం కలగకుండా ఉండడానికి నువ్వు ఒక గాలం పట్టుకుని వెళ్ళు. మొదట వచ్చేటువంటి చేప ఇచ్చి దాని యొక్క నోట్లో ఉండేటువంటి షెకెలు ఉంటుంది, నీకు ఒక అరషెకలు, నాకు ఒక అరషెకలు కట్టేయి అన్నాడు. మరొకసారి శాస్త్రులు ప్రభు దగ్గరికి వచ్చి శోధించడానికి అన్నారు, పన్ను చెల్లించడం న్యాయమా కాదా? అంతా చెల్లించడా అనే ఒకటి న్యాయమా కాదా అంటే, నాకు ఒక షెకెల్ చూపించండి అన్నాడు. చూపించారు. దాని మీద గుర్తు ఎవరివి అంటే ఎవరిదో చెప్పారు. సరే అయితే కైసరివి దేవునికి చెల్లించండి అన్నాడు. అర్థమైందా? కైసరివి దేవునికి చెల్లించండి అంటే ఇప్పుడు ఇంతకీ మనం పన్ను కూడా ఎగ్గొట్టకూడదు. దేవుని పిల్లలు ఏమి ఎగ్గొట్టకూడదు? పన్ను కూడా ఎగ్గొట్టకూడదు. పన్ను కట్టాలా. ఇంటి పన్ను కట్టమంటే రేపు పొద్దున కడతానే అంటారు కొంతమంది. పన్ను కట్టాలా. దయచేసి దేవునికి చెల్లించాలి, ప్రభుత్వానికి చెల్లించాలి. రైట్. మనం దేవునికి ఏం చెల్లించాలి అని ఉంది అక్కడ? ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము కీర్తన గ్రంథం 66వ కీర్తన 2వ చరణంలో 2-3 చరణాలు ఉంటాయి చూడండి. కీర్తన గ్రంథం 66వ కీర్తన 2-3 చరణం. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఏలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఏం చెల్లించుడి? ఇందాకేమన్నాడు? కృతజ్ఞత చెల్లించుడి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? స్తోత్రము చెల్లించుడి. పాడతాం కదా, స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము. కాబట్టి కృతజ్ఞత చెల్లించండి. మనం దేవునికి ఇచ్చే పన్నిదే. అర్థమవుతుందా? మనం దేవునికి కట్టేది ఏంటనుకుంటున్నారు? మనం రోజు గాలి పీల్చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చే
నెమ్మదిని, ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం, ఆయన ఇచ్చే ఆహారం తింటున్నాం. కాబట్టి మనం ప్రభువుకు తిరిగి ఇచ్చేది ఏమిటి అంటే చెప్పండి, కృతజ్ఞత చెల్లించాలి. 2 స్తోత్రము చెల్లించాలి. 76వ కీర్తన 11వ చరణం చదువుదాం చూడండి. మూడోది ఏం చెల్లించాలంట? ఒకవేళ మొక్కుకుంటే మొక్కుబడులు చెల్లించాలంట. నీ మొక్కుబడులు చెల్లించండి. అంటే ఒకవేళ కొంతమంది మొక్కుకుంటారు, మొక్కుకోవడం తప్పేం కాదు, మొక్కుకున్న దాన్ని ఏం చేయాలి? చెల్లించాలి. ఆలస్యం మాత్రం చేయకూడదు. కాబట్టి కృతజ్ఞత చెల్లించండి, 2 స్తోత్రము చెల్లించండి, 3 మొక్కుబడులు చెల్లించండి. అంత మాత్రమే కాదు, 96వ కీర్తన 8వ చరణం. ఏం చెల్లించాలట? యెహోవా నామమునకు తగిన మహిమ. అంటే తగిన మహిమ అంటే తగని మహిమ కూడా ఉందని అర్థం. ఆయనకి తగినట్టుగా, ఆయన పరిశుద్ధతకు తగినట్టుగా, ఆయన ఔన్నత్యానికి తగినట్టుగా తగిన మహిమను చెల్లించండి. యాయేలు గురించి ఒక మాట ఉంది. సిసెరా ఆ గుడారంలోకి వచ్చాడంట. సిసిరా గుడారంలోకి వచ్చి దాహం వేస్తుందమ్మ కొంచెం మంచినీళ్ళు అన్నాడంట. అప్పుడు ఆమె ఏమేసిందంట? రాజులకు తగిన పాత్రలో పాలిచ్చిందంట. ఏమిచ్చింది? తగిన పాత్ర. గమనిస్తున్నారా? తగిన పాత్రలో సిసిరాకి ఆమె పాలిచ్చింది. కాబట్టి మనము దేవునికి తగిన మహిమ చెల్లించాలి. దేవునికి తగినది అంటే ఆయన పరిశుద్ధతకు తగినది, ఆయన గొప్పతనానికి తగినది, ఆయన ఔన్నత్యానికి తగినది, తగిన రీతిగా మనము దేవునికి తగిన మహిమను చెల్లించాలి. 1 కృతజ్ఞత చెల్లించాలి, 2 స్తోత్రము చెల్లించాలి, 3 మొక్కుబడి చెల్లించాలి, 4 తగిన మహిమ చెల్లించాలి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం, మొదటి గ్రంథమే 16వ అధ్యాయం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. 16వ అధ్యాయం 28వ వచనం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి మహిమా బలమును. యెహోవాకు చెల్లించుడి, మహిమ చెల్లించుడి, తగిన మహిమ చెల్లించుడి అని చెప్పాడు ఇక్కడ. తగిన గమనిస్తున్నారా? జనముల కుటుంబములారా, ప్రతి కుటుంబం ఆయనకి ఏం చెల్లించాలి చెప్పండి? మహిమా బలము. ఆయన కుటుంబానికి తగినటువంటి జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి మహిమా బలమును. యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతబుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. తగిన మహిమను ఆయనకి చెల్లించాలి, మహిమా బలములను ఆయనకు మనం చెల్లించాలి. కాబట్టి ప్రభువుకి మనం చెల్లించాల్సిన దాన్ని మనం చెల్లించకపోతే పనిష్మెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? పన్ను కట్టకపోతే ఏమవుద్ది చెప్పండి? పన్ను కట్టకపోతే సీజ్ అవుద్ది. రెండోది, పన్ను కట్టకపోతే ట్యాక్స్కి ఇంకొంచెం ఎక్స్ట్రా పెనాల్టీలు పడుతూ ఉంటాయి. దేవుని పిల్లలు పన్నులు కట్టరు. ఏ పన్ను కట్టరు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పన్ను, స్తోత్రం చెల్లించే పన్ను కదా. అర్థమవుతుందా? అంటే దేవునికి చెందవలసిన దేవునికి మనం చెల్లించాలి. ఏమండి? మనము ఆయనకు చెల్లించాల్సినటువంటి కృతజ్ఞతలు, ఆయనకి చెల్లించాల్సిన స్తుతులు, ఆయనకి చెల్లించాల్సినటువంటి ప్రభావం మనం ఆయనకి చెల్లించాలి. అందుకని భక్తుడు అంటాడు, నేను ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను, నా మొక్కుబడులు చెల్లిస్తాను. ఎక్కడ చెల్లిస్తాను అన్నాడు? ప్రజలందరి ఎదుట. ఇప్పుడు సహోదరి కూడా ప్రజలందరి ఎదుట తాను ఈ యొక్క తన మొక్కుబడి లేకపోతే తన కృతజ్ఞతను ఆమె తెలియచేస్తూ వచ్చింది. రైట్. నేను ఈ రాత్రి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తే, ప్రభువుకి
కృతజ్ఞతలు చెల్లిస్తే మనకు లాభం ఏంటి? అంతే కదా, లాభం లేకుండా ఏ పని చేస్తామా? సెపరేట్ అండి. మనకు ప్రయోజనం లేకుండా ఏ పనైనా చేస్తామండి? నాకేంటంట అంటారు కదా. మనం ప్రభువుకి స్తుతిస్తే, ప్రభువుని గణపరిస్తే, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనకు కలిగే లాభం ఏంటి? మనకు కలిగే ప్రయోజనము ఏమిటి? ప్రయోజనాలు తెలుసుకుంటే ఖచ్చితంగా చెల్లిస్తారండోయ్. అర్థమవుతుందా? ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే కలిగే ప్రయోజనం మనకు తెలిసిందనుకోండి. ఈ మధ్య ఏమంటున్నారు తెలుసా? ఒరేయ్, ఆ పలానా గడ్డి తింటే మంచిది అంటే తినేస్తున్నారు ఈ మధ్య ఆరోగ్యం కోసం. అది ఎప్పుడు అది భయంకరమైన కొంపొస్తుంది, దానికని తినేస్తారు దాన్ని. ఎందుకు? మంచిదంట అంటే, ఆరోగ్యానికి మంచిదంటే ఎన్ని గడ్డి తింటున్నామో, ఎన్ని గడ్డలు తింటున్నామో తెలీదు. గోధుమ గడ్డి, ఆ గడ్డి, ఈ గడ్డి. నిజమే, అన్ని కూర మొక్కలు దేవుడు మనకే ఇచ్చాడు, కానీ మనకు తెలియకే తినట్లేదు. కానీ మంచిదని తెలిస్తే ఖచ్చితంగా చేస్తున్నాం. అవునా కదా? ఇప్పుడు కృతజ్ఞతల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మనకు కలిగే మేలులు నేను ఒక 5 సంగతులు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత సమయాన్ని బట్టి మనం వాటిని వివరించుకోవచ్చు. రండి. మొదటిగా మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ద్వారా మనకు కలిగే మొదటి మేలు ఏమిటో మనము చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుదాం. అందరూ చూడండి, తమ్ముడు చదువుతున్నాడు. ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మోర్చపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయడానికి నాకు మనస్సు లేదని వారితో వారిని ఉపవాసంతో పంపివేయడానికి నాకు మనస్సు లేదని వారితో చెప్పాడు. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. అమ్మ, ఈ ఉపమానం తెలియని వారు, ఈ సంఘటన తెలియని వారు ఎవరైనా ఉన్నారా? చిన్నప్పుడు కూడా పాడేవాళ్ళం ఏమండి. యేసుప్రభు వారు చేసినటువంటి ఉపమానాన్ని చిన్న పాటలుగా నేర్పించేవారు. 5 రొట్టెలు చేపలు 2 అని 5,000కు పంచిపెట్టినని చెప్పేసి పాడుతూ ఉండేవాళ్ళం. సరే, ఇప్పుడు అరణ్యములో ప్రభు దగ్గర చాలామంది ప్రజలు ఉన్నారు. 3 రోజులుగా కూర్చున్నారు. వారికి 3 రోజులుగాను దేవుని మాటలే వింటున్నారు తప్ప ఆకలి వేయట్లేదు. మనకు ఆకలి వేస్తుంది తప్ప దేవుని మాటలు ఎక్కువ. ఏమంటారు? జరిగింది ఏంటంటే దేవుని మాటలు వింటూ ఆకలి మరిచిపోయారు. కానీ ప్రభు వారికి ఆత్మీయమైన ఆహారము ఇస్తున్నాడు. ఒక ప్రక్కన వారి కడుపులు కూడా చూశాడు. ఏం చూశాడు? వారి కడుపు చూశాడు. కనికరం గలవాడు కనుక ఏం చూశాడు? వారికి ఆకలి వేస్తుందన్న సంగతి గుర్తించాడు. సరే, వారు వెళ్ళిపోతుంటే దారిలో మూర్చపోతారేమో కాబట్టి వారిని మూర్ఛతో లేకపోతే ఆ ఉపవాసంతో పంపించేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి వారికి భోజనం పెడదాం అన్నాడు ప్రభువా, ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి మనం భోజనం పెడతాం? అన్ని రొట్టెలు మనకి ఎక్కడవి అని అంటే ప్రభు అన్నాడు, మీ దగ్గర 2 రొట్టెలు ఉన్నాయి అని అడిగాడు. 7 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. వాటిని నా దగ్గర తీసుకుని రమ్మని చెప్పాడు. తీసుకుని రమ్మని చెప్పిన తర్వాత ఆ రొట్టెలు తీసుకున్నాడు. అందరినీ లైన్లో కూర్చోబెట్టండి అన్నాడు. కూర్చున్నారు అందరూ లైన్లో. కూర్చున్నాక ప్రభువారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం చెల్లించాడు చెప్పండి? ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు.
ఇప్పుడు ఉన్న రొట్టెలు ఎన్ని? 7. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఎన్ని అయినాయి? అమ్మమ్మ చదవండి అక్కడ 37వ వచనం చూడండి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా 38వ వచనం. స్త్రీలను పిల్లలు కాక తినిన వారు 4,000 మంది పురుషులు. 4,000 మంది. ఆగండమ్మా, ఇప్పుడు నా ప్రశ్నకు మీ దగ్గర నుంచి సమాధానం రావాలా. ఉన్న రొట్టెలన్నీ 7. కృతజ్ఞత చెల్లించిన తర్వాత ఎన్ని అయినాయి? మీరు లెక్క పెట్టగలరా? మీరు లెక్క పెట్టలేనన్ని మిగిలినవి. 4,000 మంది తిన్నారు, అది కూడా పురుషులు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పురుషులు ఎక్కువ మంది ఉన్నారు, స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు, లెక్క వేసుకోండి. స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ కూడా స్త్రీలు ఎక్కువ మందే ఉంటారు. 4,000 మంది పురుషులు అంటే పోనీ ఇంకో 4,000 మంది స్త్రీలు వేసుకోండి. అక్కడికి ఎంతమంది? ఆగండి, అక్కడికి ఎంతమంది? 8,000. పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కో పిల్లవాడిని వేసుకోండి, ఒక 8,000. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు 16,000 మంది తిన్నారు. ఇంకెన్ని గంపలు మిగిలినాయి? అమ్మా వినండి, మరలా చెప్తున్నా. ఇప్పుడు 7 రొట్టెలు. ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు. కృతజ్ఞత తర్వాత ఏమైనాయి? కృతజ్ఞత తర్వాత ఏమైనాయి? మీ నోటి నుంచి రప్పించాలన్న ఉద్దేశం. పెరిగినాయి. వెరీ గుడ్. మీ నుంచి ఏం చెప్తారమ్మా? ఆయన చెప్పిన మాటని ఇంకో రకంగా చెప్పండి పోనీ. వృద్ధి పొందినది. థ్యాంక్ యూ బ్రదర్. ఏమని చెప్పండి? కృతజ్ఞత అనేది మన జీవితాలకి ఏమిస్తుంది? వృద్ధి. ఎంత వృద్ధి అంటే కౌంట్లెస్. నువ్వు లెక్కించలేవు, మొక్కలు లెక్క పెట్టలేవు నువ్వు. కాబట్టి కృతజ్ఞత ద్వారా ఏం జరుగుతుంది? వృద్ధి. చెప్పండి, కృతజ్ఞత ద్వారా వృద్ధి. అయ్యా, ఇప్పుడు ఒక వ్యక్తి దేవునికి కృతజ్ఞత చెల్లించడం ద్వారా అతని జీవితంలో మొట్టమొదట అతను అనుభవించే ఆశీర్వాదం ఏంటంటే అభివృద్ధి. ఏంటంటే అది అభివృద్ధి. నీ దగ్గర ఉన్నవి తక్కువే, కానీ కృతజ్ఞత చెల్లించడం ద్వారా నీవు వృద్ధి పొందగలవు. ఒక వచనం చదవండి, ఎందుకైనా మనకి అనుకూలమైంది. ఆ వృద్ధిని కలగజేసేవాడు ఎవరు అంటే దేవుడే కదా. కొరింథీ పత్రికలో ఆ మాట వ్రాయబడింది. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో ఆ మాట వ్రాయబడింది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వింటున్నారా? ఎవరు వృద్ధి కలుగజేసిన వాడు ఎవరు? దేవుడే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా ఆ కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవుడు ఏం చేశాడు? వృద్ధి కలుగజేశాడు. అమ్మాయ్యా, ఈ రోజున మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, కృతజ్ఞతాస్తుతుల యొక్క విలువ తెలియక మనం ఏం చేస్తున్నాం తెలుసా? వృద్ధి పొందలేకపోతున్నాం. కృతజ్ఞతాస్తుతులు ఆరాధన సమయంలో కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని ఆరాధించే సమయంలో కూడా కొంతమంది స్తుతులు చెల్లించరు, వాళ్ళ జీవితంలో వృద్ధి ఉండదు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనము వృద్ధి పొందగలుగుతాం అని మనం గమనించాలి. రైట్. దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది, ఆయన మీ దగ్గర ఎన్ని రొట్టెలు అంటే 7 రొట్టెలు అన్నారు. ఎన్ని గంపలు మిగిలినవి అంటే 7 గంపలు మిగిలినాయి. తిన్నవారందరూ కూడా మీరు గమనించినట్లయితే ప్రభువు వారందరికీ కావలసిన దాన్ని ఆ కొద్దిలో నుంచే వృద్ధినిచ్చాడు కదా. కొద్దిలో నుంచే వృద్ధినిచ్చాడు. అదే మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి. 2వ కొరింథీ పత్రిక మొదటి పత్రిక అన్నాను నేను, క్షమించాలి. 2వ కొరింథీ పత్రిక 9:10 చూడండి. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీది ప్రతి విషయములోనూ
పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. వృద్ధి పొందించేవాడు ఎవరు? దేవుడే. మన ఫలాన్ని వృద్ధి పొందించేవాడు దేవుడే. మన జీవితాన్ని వృద్ధి పొందించేవాడు దేవుడే. కాబట్టి మనము వృద్ధి పొందాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఆత్మీయ జీవితంలో మనం వృద్ధి పొందాలి. శారీరకంగా వృద్ధి పొందడం అందరూ పొందుతున్నారు. నమ్మినవాడు పొందుతున్నాడు, నమ్మనివాడు పొందుతున్నాడు. శారీరకంగా మనం వృద్ధి పొందాలంటే ఈ శరీరం అంట శిరస్సుతో అతుక్కోవాలంట. అర్థమవుతుందా? ఈ శరీరము శిరస్సుతో అతుక్కుంటే సర్వ శరీరం వృద్ధి పొందుతుందంట. ఇది కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. కొలసీ పత్రిక 2:19. కొలసీ పత్రిక 2:19 చూడండి. శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా, అమ్మ వింటారా? చదువుకోండి, బైబిల్ అంతా చూడండి ఒకసారి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. వృద్ధి దేవుని వలన కలుగుతుంది. కానీ ఎప్పుడు కలుగుతుంది అంటే చెప్పాడు అక్కడ. చెప్పండి, శిరస్సు మూలముగా. ఏ మూలముగా? అమ్మా నేను అంటాను, ఏ కుటుంబానికైతే క్రీస్తు ప్రభు శిరస్సుగా ఉన్నాడో ఆ కుటుంబంలో ఏముంటుంది? వృద్ధి ఉంటుంది. భార్యకు శిరస్సు భర్త కదా. భార్యకు శిరస్సు ఎవరు? భర్త. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు. కాబట్టి ఏ కుటుంబానికి క్రీస్తు ప్రభు శిరస్సుగా ఉంటాడో ఆ కుటుంబం ఏమవుతుందంటే వృద్ధి పొందుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ కృతజ్ఞత చెల్లించడం ద్వారా ఇక్కడ మీకు వృద్ధి అనేది మనం చూస్తున్నాం. అయితే నేనంటాను, యేసు ప్రభు వారికి ఏమి తెలుసు అంటే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తే మనకున్న కొంచాన్ని కూడా ప్రభు ఏం చేయగలడు? విస్తరింప చేయగలడు, వృద్ధి చేయగలడు. అమ్మ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా? ఎప్పుడైనా సరే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? చెల్లిస్తే ప్రభు ఖచ్చితంగా మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అందుకనే ఏమన్నాడు? దేవుడు 115లో అంటాడు కదా, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును కదా. ఎవరు? యెహోవా కదా. 115వ కీర్తన చూడండి. 115వ కీర్తన 14వ చరణం. 115వ కీర్తన 14వ చరణం. యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం పొందించును? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఆ ప్రభువు మీద మనం ఆధారపడాలి. ఆ ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా 7 రొట్టెలు ఏమయ్యాయి చెప్పండి? అర్థం అవట్లేదు అనుకుంటాను. అమ్మ అందరికీ అర్థమవుతుందని నేను చెప్పే మాట చెప్పండి. 7 రొట్టెలు ఏమైనాయి? వృద్ధి పొందాయి, అభివృద్ధి పొందాయి. దానికి కారణం ఏంటి? కృతజ్ఞత. దానికి కారణం ఏంటి? కృతజ్ఞత. కాబట్టి మనమందరం కూడా కృతజ్ఞత చెల్లిస్తే మన దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు, కానీ ప్రభు ఏం చేస్తాడు? దాన్ని వృద్ధి చేస్తాడు. ప్రభువా నాకున్నది ఇదే, నా జీవితం ఇదే అని ప్రభు దగ్గర పెట్టుకుందాం. ప్రభు ఏం చేస్తాడంటే మన జీవితంలో మనకు కావలసినంత వృద్ధిని ఆయన మన జీవితంలో ఇవ్వగలడు. కాబట్టి మొదటి మాట, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మనము వృద్ధి పొందగలము. అర్థమైంది కదండి? రైట్. ఇప్పుడు మరలారండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం మరలా చదువుతారు. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి.
వారందరూ తిని తృప్తి, ఆగండి, తృప్తి. ఇప్పుడు అంతకుముందు వారి జీవితంలో ఏముంది? అక్కడ ఉన్న వారికి 3 రోజుల నుంచి, చెప్పండి, 3 రోజుల నుంచి వాళ్ళకి ఏముంది? ఉపవాసం, అంటే ఆకలి ఉంది. అమ్మా విన్నారా? 3 రోజుల నుంచి ఏముంది వాళ్ళందరికీ? ఆకలి. ప్రభు అన్నాడు, నేను వీరిని ఉపవాసంతో పంపడానికి నాకు ఇష్టమో లేదు అన్నాడు. అనగా దాని అర్థం ఏంటి? 3 దినాలుగా వారి కడుపులు ఖాళీగా ఉన్నాయి, వారికి ఆకలి వేస్తుంది. కానీ దేవుని మాటలలో వారు లీనమైపోవడం ద్వారా వారి ఆకలిని కూడా పక్కన పెట్టారు. అయితే గమనించండి, ప్రభువు వారి ఆకలి తీర్చాడు కదా. ఎంతగా తీర్చాడు అంటే తృప్తి పొందే అంతగా తీర్చాడు. అమ్మా వినాలి, ప్రభు ఎంతగా తీర్చాడు? తృప్తి పొందే అంతగా. నేనంటాను, అన్ని వేల మంది తృప్తి పొందడానికి అన్ని రొట్టెలు ఉన్నాయా? చెప్పండి. 7 రొట్టెలే ఉన్నాయి. అన్ని వేల మంది తృప్తి పొందడానికి అన్ని రొట్టెలు లేవు. కానీ అన్ని వేల మంది తృప్తి పొందడానికి ఒక కారణం ఉంది. అదేంటో తెలుసా? కృతజ్ఞత. అర్థమైందండి? అన్ని వేల మంది తృప్తి పొందడానికి గల కారణం ఏంటి? కృతజ్ఞత. వృద్ధి పొందడానికి కారణం కృతజ్ఞత. 2 తృప్తి. తృప్తి తృప్తి అంటే ఏంటంటే తినేసి బేవమంది ఆసనం అనమాట. బైబిల్లో ఉంది, తిని తనిసిరి అని ఉంది. తనిసిరి అంటే తేంచారని దాని అర్థం. తృప్తి పొందారు. తృప్తి పొందే అంత ఆహారం ప్రభు వారికి ఇచ్చాడు. కాబట్టి ఈ తృప్తి కలగడానికి కారణం, అంతకుముందు వారి జీవితంలో కొదువ ఉంది, ఇప్పుడు తృప్తి ఉంది. గమనిస్తున్నారా? అంతకుముందు వారి జీవితంలో ఏముంది? కొదువ. ఏంటా కొదువ? ఆహారపు కొదువ. కడుపులో అన్నం లేదు. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క కృతజ్ఞతల ద్వారా వారందరికీ ఏం కలిగింది? తృప్తి కలిగింది. మీరు గమనించాలి, ప్రభువు మన దేవుడు తృప్తిపరిచేవాడు కదా. మన ప్రభు ఎవరు? తృప్తిపరిచేవాడు. మీకు కొన్ని సంగతులు చెప్తాను, దైవగ్రంథం నుంచి చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వచనం. 33:23. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను, కటాక్షము చేత. ఆగండి, దేవుడండి దేంతో తృప్తిపరుస్తాడంట మనల్ని? కటాక్షము చేత. దేవుడు కటాక్షము చేత తృప్తిపరిచాడంట. ఎవరిని? నఫ్తాలిని. అమ్మా ఎంత గొప్ప దేవుడు అంటే, కటాక్షము అంటే ఎన్నిక లేని, పనికి రాని ఒక వ్యక్తికి దేవుడిచ్చేటువంటి ఉచితమైన కృప. గమనిస్తున్నారా? ఒక ఎన్నిక లేని, పనికిరాని ఒక వ్యక్తికి దేవుడు ఉచితంగా ఇచ్చేదాన్నే కటాక్షం అంటారు. కాబట్టి దేవుడు తృప్తిపరిస్తే తాను కటాక్షంతో తృప్తిపరుస్తాడు. కీర్తన 22వ కీర్తన, కీర్తన 22వ కీర్తన 26వ చరణం. 22వ కీర్తన 26వ చరణం. దీనులు భోజనము చేసి దేవుడు దేంతో తృప్తిపరుస్తాడట? ఇందాక కటాక్షముతో తృప్తి. మీరు చదువుకొని ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. కటాక్షముతో తృప్తి, భోజనముతో తృప్తి. ఇప్పుడు వీళ్ళందరికీ దేంతో తృప్తిపరిచాడు? 4,000 మంది పురుషుల్ని, ఇందాక 16,000 మంది లెక్కేసుకున్నామే. ఈ 16,000 మందిని దేంతో తృప్తిపరిచాడు? భోజనముతో, కటాక్షముతో. ఎందుకు? నేను వారి మీద కనికరపడుచున్నాను అన్నాడు కదా. వారిని నేను ఆకలితో పంపించలేను, వారు ఉపవాసంతో వెళ్ళడం నాకు ఇష్టమో లేదు. అంటే వారి పట్ల దేవునికి ఏముంది? కటాక్షం ఉంది. కటాక్షంతో వారికి భోజనం పెట్టి వారిని తృప్తిపరిచాడు. 37వ కీర్తన తమ్ముడు, 37వ కీర్తన 19వ చరణం. వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. నిజంగా చెప్పాలంటే ఆ 3 రోజులు వాళ్ళకి కరువు అంటే ఏం లేదు. ఆ పక్క వెళ్తా కిరాణా కొట్టలేదు, ఈ పక్క వెళ్తా కిరాణా కొట్టలేదు.
మన పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కడికైనా మనము ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్ళామనుకోండి, కిరాణా కొట్లు ఎక్కడో ఎత్తుక్కుంటారు వీళ్ళు. డాడీ డాడీ ఓ 10 రూపాయలు ఇవి అంటారు. ఎందుకంటే అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఏదో ఒకటి కొనుక్కుని తినాల, కానీ ఎటు పరిగెట్టినా అక్కడ దొరకదు. అర్థమవుతుందా? కాబట్టి కరువులో దేవుడు వారిని ఏం చేశాడు? తృప్తిపరిచాడు. కరువులో. అమ్మా, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కరువులు వస్తాయి. కరువులో తృప్తి పొందాలంటే ప్రభు మీద ఆధారపడాలి. కటాక్షముతో తృప్తి, భోజనముతో తృప్తి, కరువులో తృప్తి. 63వ కీర్తన 4-5 చరణాలు చదువుదాం చూడండి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని, జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, మెదడు నాకు దొరికినట్లుగా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇప్పుడు ఇదే తృప్తి అండి అమ్మా, ఇదే తృప్తి అండి. మీరు అందరూ బైబిల్ చదవండి అమ్మా, చదివి నాకు సమాధానం చెప్పండి. ఇక్కడ అన్నయ్య వాళ్ళని తప్ప మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి. ఇదే తృప్తిది. రాత్రి జాముల యందు ధ్యానం చేసుకుంటుంటే, ఏం చేసుకుంటుంటే, రాత్రి జాముల యందు చదువు తమ్ముడు మళ్ళీ ఒకసారి నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయొచ్చు. గమనిస్తున్నారా? నా ప్రాణము తృప్తి పొందుతుంది. క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతుంది. కాబట్టి ఇదే తృప్తి అంటే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే వచ్చే తృప్తి. తృప్తి కదా మనం చెప్పుకున్నాం. కటాక్షముతో తృప్తి, భోజనముతో తృప్తి, తర్వాత కరువులో తృప్తి, తర్వాత ధ్యానముతో తృప్తి, తర్వాత 103వ కీర్తన 5వ చరణం మీకు అందరికీ తెలుసు కదా. ముందు తల్లి 103వ కీర్తన 5. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేంతో తృప్తి? మేలుతో తృప్తి. 90వ కీర్తన 14వ చరణం 90వ కీర్తన 14వ చరణం చెప్పాడు అక్కడ. ఏమన్నాడు? ఉదయమున నీ కృపతో తృప్తి కదా, మేలుతో తృప్తి, కృపతో తృప్తి. వింటారా? ఏమండి అన్నీ ఎవరి దగ్గర దొరుకుతాయి? ప్రభు దగ్గర. నేను ఇప్పుడు ఈ చదివిన లేఖనాలన్నీ కూడా మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఉండేటువంటి ఆ సంగతిని మీరు పక్కన పెట్టుకోండి, అవన్నీ అక్కడ సరిపోతాయి. మేలుతో తృప్తి, కృపతో తృప్తి కదా. కాబట్టి మన ప్రభువు తృప్తిపరిచేవాడు. తృప్తికి కారణం కృతజ్ఞత. వింటున్నారా? తృప్తికి కారణం ఏంటి? కృతజ్ఞత. ఇంకొక మాట మీ జ్ఞాపకానికి తెస్తాను. 91వ కీర్తన అక్కడే ఉన్నారు కనుక 16వ చరణం. దీర్ఘాయువు చేత అతనిని నీవు పరిచెదను, నా రక్షణ అతనికి చూపించదు. దేంతో తృప్తి? దీర్ఘాయువుతో తృప్తి. 7 సంగతులు మీకు జ్ఞాపకానికి తెచ్చాను. 1, ప్రభు ఆ బిడ్డలు లేక 3 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నవారు, ఆకలితో ఉన్నవారు, కొదువతో ఉన్నవారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వారికి ఏం కలిగింది? తృప్తి కలిగింది. అమ్మా, నేను 2వ సంగతి చెప్పాను ఇప్పటికే. 1, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వృద్ధి. ఓకేనా? క్లారిటీ ఉందా మీకు? లేదా ఇంకా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వృద్ధి. నేను వృద్ధిలోకి రావాల్సిన అవసరం లేదు అనుకునేవాడు ఎవడ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? నాకు వృద్ధి వద్దు, నేను ఎక్కడ ఉన్నవాడిని అక్కడే ఉంటాను అనుకునేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. వృద్ధిలోకి రావాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2, తృప్తి పొందాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏం పొందాలంటే? తృప్తి పొందాలంటే. మరలా తమ్ముడు అక్కడికే రా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 37వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. రైట్. ఇప్పుడు ఇంతకీ ఉన్న రొట్టెలు ఎన్ని? 7.
మిగిలెంత చెప్పండి? మిగిలే తగులా? మనం ఏది చేసినా తగులే మనకి. మిగులు అనే మాటకి కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత. వింటున్నారా? మిగలడానికి కారణం ఏంటి? కృతజ్ఞత. అమ్మ మీకు అందరికీ మీకు ఇప్పుడు తెలీదు, పెద్దవారిని అడగని చెప్తారు. పూర్వం కొంచెం వారికి కొంచెమే ఉంటే ప్రభువుకు కృతజ్ఞత తెలియజేసి ఆ కొంచెంలో కొంచెం పక్కన పెట్టేవారు. ఆ కొంచెం రైస్లో కొంచెం పక్కన పెట్టేవారు. ప్రభు ఏం చేసేవాడంటే ఆ వారమంతా వారికి అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయం ఇచ్చి ఆ కుటుంబానికి ఎప్పుడు లోటు చేసేవాడు కాదు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున మనం వాడే భాష కూడా బాగోలేదు. పూర్వం పెద్దవాళ్ళు ఏమనేవారంటే బియ్యం మిగులుకున్నాయండి అనేవారు. నిండుకున్నాయని. అంటే బియ్యం నిండుకున్నాయండి దాని అర్థం ఏంటి? అమ్మా ఓ మాట అడగనా, మీరేమంటారమ్మా? ఇంట్లో బియ్యం అయిపోతే ఏమంటారు? మీ భర్త వస్తే పెళ్ళైన వాళ్ళు చెప్పండి. బియ్యం అయిపోయినాయి అంటే దాని అర్థం ఏంటి? అక్కడ పోయినాయి. మన మాట కూడా బాగోలేదు. పూర్వం మన పెద్దలు అంటే మన కల్చర్ అటువంటిది. మన కల్చర్ అటువంటిది. అంటే మన సోషల్గా మన కల్చర్ ఎటువంటిది అంటే నిండుకున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అయిపోయినాయి అనే అర్థం. కానీ వాళ్ళ మనసులో ఏముంది? నిండాలని ఉంది. ఏది నిండాలని? అయిపోయింది ఏదైతే ఉందో ఆ డబ్బా తిరిగి నిండాలనే కోరికతోటి వాళ్ళు ఏమని చెప్పేవారు? నిండుకున్నాయని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆడు గుమ్మాలోకి రాగానే బియ్యం అయిపోయినాయి అంటే ఈడు ఎటుకట్టి పోతాడు. ఈడు వచ్చినప్పుడు ఏదో ఒక ఆశ మంచినీళ్ళు ఇచ్చి, బాబోయ్ ఎలా జరిగింది, పని ఎలా జరిగింది, ఎంత దూరం వెళ్ళావు, ఏంటి, కష్టపడ్డావా, సరే అయితే తాగు, టీ పెడతాను ఆగు తాగు, పోనీ టీ కూడా లేదు, గంజి ఎడతాను ఆగు తాగు, లేకపోతే మజ్జిగ ఇస్తాను, మంచినీళ్ళు ఇస్తాను తాగు అని చెప్పాక, సరే కానీ పొద్దునకి మరి పిల్లలకి బాక్స్లోకి ఏమీ లేదు మరి అని చెప్తే ఆడు ఆలోచించుకుంటాడు. గుమ్మాలోకి రాగానే ఏమి లేవన్నామనుకో, ఈడేం చేస్తాడు? ఈడు చెప్పండి, ఈడేం చేస్తాడు? అసలు మళ్ళీ నువ్వు పడుకునే దాకా ఇంటికి రాడు. ఏమైంది ఇప్పుడు? నువ్వు అన్న మాట చూసారా? అయిపోయినాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ ఆయన మనకు మిగిల్చేవాడు కదా. మిగల్చడం అనేది ప్రభువు చేతిలో ఉంది. రాజుల 2వ గ్రంథం. ఇక్కడ ఒకసారి ప్రవక్తల శిష్యులలో ఒకడు మొదటి పంట బాపతు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 43వ వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. 44వ వచనం. వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయాను. ఎవరి సెలవు ద్వారా మిగిలిని చెప్పండి? మనుషులు ఏమనుకుంటారు? దివ్యంతా ఇవి సరిపోతాయా? కానీ యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి యెహోవా ఇచ్చిన సెలవు ద్వారా ఇవి తినగా మిగులును అన్నాడు దేవుడు. కాబట్టి వడ్డించు అన్నాడు. వడ్డిస్తే వారు తినగా ఏమయ్యాయి? మిగిలాయి. కాబట్టి చెప్పండి అమ్మా, వినండి, కృతజ్ఞత మనకేం చేస్తుంది చెప్పాలి. కృతజ్ఞత ద్వారా నెంబర్ 1 ఏమండి? వృద్ధి కదా. కృతజ్ఞత ద్వారా నెంబర్ 1 ఏంటి? వృద్ధి. కృతజ్ఞత ద్వారా 2 తృప్తి. కృతజ్ఞత ద్వారా నెంబర్ 3 మిగులు. ప్రభువు చెప్తున్నాడు మిగులుతాయని. అలాగే మనం కూడా దేవుని సంఘంలో మిగులు ఉండేలా చూడాలి. దినవృత్తాంత గ్రంథంలో అనుకుంటాను ఒక మాట, ఆ మాట మీ జ్ఞాపకాన్ని తెస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం
10వ చరణం లేక 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి సమృద్ధిగా మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది కదా. సమృద్ధిగా భోజనం చేసినా చాలా మిగులుతుంది. ఇప్పుడు చెప్పండి, అక్కడ తిన్నవాళ్ళందరూ సమృద్ధిగా తిన్నా చెప్పాలి, చాలా మిగిలిందా కొంచెం మిగిలిందా? చాలా మిగిలింది. యెహోవా సన్నిధికి కానుకలు తేవడం మొదలుపెట్టినప్పుడు అంట. ఏం తేవడం మొదలుపెట్టినప్పుడు? యెహోవా సన్నిధికి ఏం తేవడం మొదలుపెట్టినప్పుడు జనులు కానుకలు. కానుక అంటే ఏంటి? కృతజ్ఞత. అర్థమవుతుందా? కానుకలు అంటే ఏంటి? కృతజ్ఞత. నీవు దేవునికి కృతజ్ఞత తీసుకుని వస్తే ప్రభు ఏం చేస్తారు తెలుసా? చాలా మిగులుతుంది. మనం ఏమనుకుంటామంటే, చాలామంది అంటారంట దశంభాగం తీసేటప్పుడు ఈ నెలలో బోల్డని ఖర్చులు ఉన్నాయి, మళ్ళీ నెల తెద్దామని అనుకుంటాడంట. ఈ నెలలో బోల్డ్ ఖర్చులు ఉన్నాయి, మళ్ళీ నెల తెద్దామని అనుకుంటాడంట. ఇప్పుడు ఇంతకీ జీతానికి 10,000 అనుకోండి, జీతం పోనీ అనుకోండి. ఈ నెలలో ఇస్తే 1,000 రూపాయలే, మళ్ళీ నెలలో ఇస్తే ఎంత అవ్వాలి? 2,000. అప్పుడు అయ్యి బాబోయ్ 2,000 ఇవ్వాలా అన్నప్పుడు 1,000 ఇస్తాడు. మరి ఇప్పుడు ఇంకా అప్పు ఎంత? 1,000. మళ్ళీ ఇంకో నెలలో తీర్చాలా వద్దా? అది ఈ లోపల బోళ్ళంతా నష్టపోతాం మనం. కాబట్టి దేవుని మందిరానికి దేవునికి ఇవ్వాల్సింది మనం ఇచ్చేస్తే ఏం జరిగిందంటే అక్కడ మేము తిని తృప్తి పొందగా చాలా మిగులుతున్నాయి. ఏం మిగులుతున్నాయి? కాబట్టి కృతజ్ఞత ద్వారా మనకేమొస్తుంది? మిగులు, తగులు కాదు. మనం మిగలాలంటే ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ 3 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఉన్నవి 7 అయినా వృద్ధి పొందిపోయాయి. యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వారందరూ తృప్తి పొందారు. యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా అక్కడ ఏం జరిగింది? మిగులు మిగులు మిగులు. ఇంకో 4వ సంగతి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు లేక ఇక్కడ మరొక సహోదరుడు, మరొక వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఏం జరిగిందో చెప్తాను చూడండి. 27వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 33వ వచనం, 34వ వచనం, 35వ వచనం 3 చదువుకుందాం, అప్పుడు అర్థమవుద్ది. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు. 14 రోజుల నుంచి తింటలేదు అంటే. ఎన్ని రోజుల నుంచి? ఇందాక 3 రోజుల నుంచి తింటలేదు వాళ్ళు, ఇప్పుడు 14 రోజుల నుంచి తింటలేదంట. అంటే వాడ ప్రమాదంలో పడింది. ఈ 14 రోజుల్లో బతుకు దేవుడా బతుకు జీవుడా అంట. ఈ 14 రోజులుగా వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. ఏది? వాళ్ళు అటు ఇటు కొట్టుకుపోనిస్తున్నారు. అప్పుడు పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. అబ్బాయి, మీలో ఎవడి వెంట్రుకు కూడా కిందకు రాలదు. ఆహారం పుచ్చుకోండి. 14 రోజులు భోజనం చేయట్లేదు, మీ ప్రాణరక్షణ కోసం కొంచెం భోజనం చేయండి అని చెప్పాడు. ఎవరు? పౌలు గారు. వాళ్ళు విన్నారా? వెంటలా. ఎందుకంటే పోయేవాడికి భోజనం ఎందుకని. అర్థమవుతుందా? పోయేది ఎలాగా పోతాం, ఇంకా భోజనం ఎందుకని. కానీ జరిగింది ఏంటంటే 35వ వచనం, ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఏ సమయం అది? ఏమంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం అది చెప్పాలంటే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయమా? వాడ కొట్టుకుపోతున్నప్పుడు, ఎప్పుడు మునిగిపోద్దో తెలియనప్పుడు, ఈ భయంకరమైన తుఫాను సమయంలో ఏమంటే 14 రోజుల నుంచి దిక్కు దివాణా లేకుండా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఏమంటే గుండె చెదిరిపోయిన వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో అయ్యా భోజనం చేయండి అంటే ఈడెవరిని పిచ్చోడు అనుకుంటున్నారు. ఎవరిని? పౌలు గారిని. పౌలు గారు అన్నాడు, బాబు మీ తల నుంచి ఒక్క వెంట్రుకు కూడా రాలదయ్యా, కొంచెం భోజనం చేయండి, మీ ప్రాణరక్షణ కోసం భోజనం చేయండి అంటే వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే పౌలు గారు ఏం చేశాడంటే ఆ సిచ్యువేషన్స్లో, ఆ సర్కమ్స్టాన్సెస్లో, లేకపోతే ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరుచుకుని తినడం మొదలెట్టాడంట. విన్నారా? అది ఆ మాట కోసం చదివిస్తున్నాను. ఆఖరి వచనం చదువుతున్నారు చూడండి. ఇప్పుడు చెప్పాలి. అప్పుడు అందరూ ఏం తెచ్చుకున్నారు? ఇప్పుడు చెప్పండి.
ఇప్పుడు 14 రోజులుగా అన్నం తినలేని వాళ్ళు అందరూ కూడా, అమ్మ విన్నారా, 14 రోజులుగా అన్నం తినలేని వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు భోజనం చేస్తున్నారు. అవునా తమ్ముడు? భోజనం చేస్తున్నారా? ఆహారం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఇంతకీ 14 రోజులుగా భయపడిపోయి బిక్కుబిక్కుమని బ్రతుకుతున్న వాళ్ళు ఇప్పుడు వారు భోజనం చేసి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వాళ్ళందరికీ దేవుడు ఏమిచ్చాడు? ధైర్యం. విన్నారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఏమిచ్చాడు చెప్పండి? ధైర్యం. ధైర్యం లేని జీవితాలకి ధైర్యం ఇచ్చేది కృతజ్ఞతాస్తుతి. కాబట్టి 14 రోజులుగా ఏం చేయాలో పాలుపోని వారు, 14 దినాలుగా ఆహారం పుచ్చుకొని వారు, ఆకలితో అలమటించడానికైనా చావడానికైనా ఇష్టపడిన వారు ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి తాను తినడం మొదలుపెట్టారో అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ధైర్యానికి కారణం కృతజ్ఞత. అమ్మా, క్లిష్ట పరిస్థితిలో నువ్వు వెళుతున్నప్పుడు నాకెవరూ లేరు, నాకు ఏ పరిస్థితులు ఎవరు సహాయం చేయట్లేదు అని అనుకోవద్దు. కృతజ్ఞత చెల్లించు. నాయన ఈ పరిస్థితులు కూడా నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలని చెప్పు. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆ పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించే అంత ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు కదా. ఏమన్నారు శద్రక మేషక అబేద్నెగోలు? రాజా, నీవు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించాలన్న చింత అసలు అవసరమే మాకు లేదు. ఎందుకు తెలుసా? మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న అగ్ని కలిగిన వేడిమి కలిగిన ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు అయినను తప్పించకపోయినను. అంటే వాళ్ళకి ఎంత ధైర్యమో చూడండి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనకు కలిగే 4వ లాభం ధైర్యం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వృద్ధి, అభివృద్ధి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా తృప్తి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మిగులు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ధైర్యం. ఇక ఆఖరిగా కృతజ్ఞతలు లేక స్తోత్రములు చెల్లించడం ద్వారా మనందరికీ కలిగేటువంటి ఒక అద్భుతమైన సంగతి చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. ఇప్పుడు స్తోత్రములు లేక కృతజ్ఞతలు వారి గుండా వారు చేస్తున్నారు. ఒక ట్రాన్స్లేషన్లో అక్కడ కృతజ్ఞత అని కూడా వ్రాయబడింది. కాబట్టి వారు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు, స్తోత్రములు చెల్లిస్తున్నారు. స్తోత్రములు చెల్లిస్తే జరిగింది ఏమిటి అంటే, ఏమండి, వారు ఏ విషయంలో అయితే వారు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిలో 23వ వచనం, అమ్మోనీయులను మోయాబీయులను షేయిరు మన్యపు నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచియుండి వారి మీద పడిరి. కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొని మొదలుపెట్టిరి. యోధా వారు 60 మంది ఉన్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఇప్పుడు వినాలి, యుద్ధం చేసి జయం పొందారా, స్తోత్రం చేసి జయం పొందారా? చెప్పండి. స్తుతించి జయం పొందారా, యుద్ధం చేసి జయం పొందారా? అంటే స్తోత్రము ద్వారా, స్తుతి ద్వారా, కృతజ్ఞత ద్వారా వారు ఏం పొందారు? జయం పొందారు. ఎవరి మీద? శత్రు మీద. 25వ వచనం చదువుతాడు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను రాగా విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వింటున్నారండి? ఎంత తీసుకున్నారంట? ఇష్టమైనంత మట్టుకు. అంటే ఇంకా మిగిలి చేశారని అర్థం. ఇష్టమైనంత మట్టుకు తీసుకొని
తాము కొనిపోగలిగినంత కంటే దాము కొనుక్కుపోగలిగిన దానికంటే ఎక్కువగా ఒలుచుకొని ఎక్కువగా ఒలిసేసుకున్నాడంట. అంటే ఇంకా మోయగలిగినోడు 10 కేజీలు మోయగలిగినోడు 20 కేజీలే ఒలిసేసుకున్నాడు. ఇంకా ఒలిసేసుకున్నారు. కాబట్టి జరిగిందంటే తర్వాత 26వ వచనంలో 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చెప్పండి, ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా విజయం. ఏమన్నా విన్నారా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా విజయం. కాబట్టి మనము 5 సంగతుల ముందే చెప్పుకున్నాం. మనకి ఆయనకి ఏం చెల్లించాలో. నేను మళ్ళీ తిరిగి తోడట్లేదు, టైం లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం లాభం? 5 సంగతులు చెప్పుకున్నాం. 1, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మన జీవితాలలో వృద్ధి లభిస్తుంది, మనం వృద్ధి పొందగలుగుతాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా తృప్తి పొందగలుగుతాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనకి ఏమండి మిగులుతుంది, తగలదు. వారు ప్రభు మీద ఆధారపడిన వాడికి లోటు బడ్జెట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రభు మీద ఆధారపడదాం. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ధైర్యం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా విజయం. ఆ రకంగా మనమందరం కూడా ప్రభును స్తుతిద్దాం, ఆయనకి తగిన మహిమ ఆయనకు ఆరోపిద్దాం. తద్వారా ఆయన ఇచ్చేటువంటి ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఇంతవరకు నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తుతిస్తూ, ప్రయాణం వెళుతున్న బిడ్డ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెళుతుండగా నాయన నీ యొక్క వృద్ధిని, నీ తృప్తిని, నీ మిగులును, నాయన ధైర్యాన్ని, విజయాన్ని వారి జీవితాలు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.